కాబట్టి దీన్ని చరిత్ర గ్రంథాలు అన్నారు. కాబట్టి చరిత్ర గ్రంథంలో మొదటి గ్రంథం యెహోషువ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు ఏంటి? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలు, పంచఖండాలు. ఇక్కడి నుంచి హెస్తేరు వరకు, యెహోషువ నుంచి హెస్తేరు వరకు 13 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ చరిత్ర గ్రంథాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్ర అంటే జరిగింది చెప్పటం, జరిగింది రాయటం, వాస్తవం చరిత్ర. అందుకే అప్పుడప్పుడు అంటారు, చరిత్ర తెలుసుకోవాలరా మీరు, పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. అసలు మీరు ఏదో ఇప్పుడు వచ్చి మాట్లాడకూడదు అంటాం కదా అప్పుడప్పుడు పెద్దోళ్ళం. అసలు నీకేం తెలుసు? పూర్వం నువ్వు ఎలాగొచ్చావో ఈ ఊరు నీకేం తెలుసు? అసలు ఎవడెక్కడ సేవ చేశాడో నీకేం తెలుసు? ఏ విధంగా ప్రారంభమైందో నీకేం తెలుసురా? ఇప్పుడు వచ్చి కుర్రడు మాట్లాడుతున్నావు అని చరిత్ర తెలుసుకో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా మాట్లాడారు, ఇదిగో చరిత్ర తెలుసుకోలేనోడు చరిత్రలో లేకుండా పోతాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన చరిత్ర ఏంటో మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇది చరిత్ర గ్రంథం, జరిగినది వాస్తవం. 9వ అధ్యాయంలో ప్రజలందరూ యెహోషువ వైపు ఒకసారి ఇలా ఫోకస్ పెట్టారట. అబ్బా, ఎన్ని విజయాలు సాధించుకుంటూ వస్తున్నాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడో, ఇతన్ని ఓడించటం